తుక్కుగూడలో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరించనుంది. జనజాతర సభకు భారీగా జనసందోహం అయితే ఇప్పటికే చేరుకుంది. కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ప్రస్తుతం రోడ్డు మార్గాన రాహుల్ గాంధీ తుక్కుగూడ సభకు బయలుదేరుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆ దృశ్యాలు లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ సభకు రాహుల్ గాంధీ మరికొద్దిసేపట్లో బయలుదేరిపోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఒకటి హడావిడిగా కొనసాగుతున్నాయి. దృశ్యాల్లో దీపాదాస్ మున్షిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి అలాగే దీపాదాస్ మున్షి ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడకు రాహుల్ గాంధీ భారీ కాన్వాయ్గా బయలుదేరుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో తుక్కుగూడలో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావంలో రాహుల్ గాంధీ పాల్గొనున్నారు. జనజాతర సభకు ఇప్పటికే భారీగా జన సమీకరణ జరిగింది. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ భారీ బహిరంగ సభకు బయలుదేరుతున్న దృశ్యాలైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మనం చూస్తూ ఉన్నాం. జనజాతర సభకు హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన తుక్కుగూడ సభకు బయలుదేరిన దృశ్యాలు ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. రాహుల్ గాంధీకి ఘన స్వాగతం లభించింది. సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అయితే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ సభకు రాహుల్ గాంధీ రోడ్డు మార్గాన బయలుదేరిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. తుక్కుగూడలో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఈ సభకు హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి అలాగే ఇతర కాంగ్రెస్ ముఖ్య నాయకులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి భారీ కాన్వాయ్గా రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. బలరాం, కాసేపటి క్రితమే రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి నేరుగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఇక్కడ నుంచి నేరుగా వెళ్లడం జరిగింది. అయితే రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇట్లా ముఖ్యమైన నేతలంతా కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి నేరుగా దీపాదాస్ మున్షితో కలిసి అందరూ కలిసి కూడా ఇక్కడ నుంచి నేరుగా వెళ్లడం జరిగింది. మరి కాసేపట్లో జనజాతర సభ ఏదైతే రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద ఏర్పాటు చేసిన జనజాతర సభలో హాజరు కానున్నారు. ఈ సభలోని కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు ఏదైతే రిలీజ్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే 5 న్యాయ పేరుతోటి 5 హామీలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు అందులో 25 హామీల వాటికి అన్నింటినీ కూడా తెలుగులో రూపొందించిన మేనిఫెస్టోను కూడా రాహుల్ గాంధీని రిలీజ్ చేయబోతున్నారు. వీటితో పాటు తెలంగాణకు సంబంధించిన 23 అంశాలను కూడా రాహుల్ గాంధీ జనానికి అంటే భారీ బహిరంగ సభ దాదాపు పెద్ద ఎత్తున 17 పార్లమెంట్ స్థానాల నుంచి కూడా పెద్ద ఎత్తున భారీ జనాన్ని తరలించే పరిస్థితి. రేపటి నుంచి కూడా పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు రాహుల్ గాంధీ చేత భారీ బహిరంగ సభ నిర్వహించిన తర్వాత నెక్స్ట్ రేపటి నుంచి కూడా పార్లమెంట్ శంఖారావాన్ని అంతా కూడా పూరిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాహుల్ గాంధీ మరి కాసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా నేరుగా జనజాతర సభ వద్దకు ప్రాంగణానికి వెళ్లడం జరిగింది. వీటితో పాటు ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గానీ ముఖ్యమైన నేతలంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి అందరూ కూడా వెళ్లారు. మరి కాసేపట్లో జనజాతర సభ ప్రారంభం కాబోతుంది. అక్కడికి ఒక 5 నిమిషాల్లోనే జనజాతర సభ ప్రాంగణం ఏదైతుందో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 4-5 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఉంటుంది. అక్కడికి నేరుగా భారీ కాన్వాయ్ తోటి వెళ్లడం జరిగింది. ఇక్కడ భారీ భద్రత నడుమ కూడా పోలీసులంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చినప్పటికీ వారందరినీ కూడా కాస్త దూరంగానే ఉంచి రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమైన నేతలకంతా కూడా పోలీసులు భారీ భద్రత నడుమ కాన్వాయ్ ని సాగనంపిన పరిస్థితి. కాసేపటి క్రితం ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మూవ్ అయ్యారు కాబట్టి మరి కాసేపట్లో ఒక 5 నిమిషాల్లోనే జనజాతర సభ ప్రాంగణం ఏదైతే ఉందో ఆ ప్రాంగణం తుక్కుగూడ వద్దకు చేరుకోబోతున్నారు. అక్కడ నుంచి నేరుగా సభ స్టార్ట్ కాబోతుంది. అక్కడ సభలో కూడా ముఖ్యంగా ప్రధానంగా ఈ సభ అధ్యక్షత కూడా పిసిసి చీఫ్ హోదాలో సీఎం రేవంత్ రెడ్డి
రెడ్డి అధ్యక్షత వహిస్తారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాహుల్ గాంధీ ఈ ముగ్గురే మాట్లాడతారని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరి కాసేపట్లో సభ కూడా అక్కడ స్టార్ట్ కాబోతుంది. రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ప్రధానంగా ఏదైతే లక్ష్యం మేరకు ఏర్పాటు చేశారో మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో రూపొందించిన మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోను రూపొందించబోతున్నారు. ముఖ్యంగా పాంచ్ న్యాయ్ పేరుతోటి రూపొందించిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా తెలుగులో రూపొందించిన వాటిని రూపొందిస్తారు. వీటితో పాటు తెలంగాణ అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ఐటీఐఆర్ తో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. వరంగల్ కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ వీటిని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. వీటితో పాటు కొత్త హామీలను కూడా కొన్ని ప్రస్తావించారు. పాలమూరు రంగారెడ్డి ఏదైతే జాతీయ హోదా కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అందులో డిమాండ్ చేస్తుంది. వాస్తవానికి గత 10 ఏళ్ల కాలంగా కూడా తెలంగాణకు సంబంధించి ఏదైనా ఒక ప్రాజెక్టు సంబంధించి జాతీయ హోదా ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ఇక్కడ నుంచి తెలంగాణ నేతలంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు. ఏపీలో ఏదైతే పోలవరంకు సంబంధించి జాతీయ హోదా ప్రకటించి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా నిధులంతా కూడా ఈ విధంగా కేంద్రం భరిస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా జాతీయ హోదా ప్రకటించి నిధులు కూడా కేటాయించాలని చెప్పేసి ఇక్కడ తెలంగాణ డిమాండ్ చేస్తుంది. అయితే ఈ అంశాన్ని కూడా క్యాచ్ చేసుకుని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రధానంగా పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఈ అంశాలతో పాటు కేంద్ర విద్యా సంస్థలకు సంబంధించిన నవోదయ సంస్థ కానీ, అదేవిధంగా సైనిక్ స్కూల్స్ కానీ వీటన్నిటిని కూడా ప్రధానంగా పేర్కొంది. వీటన్నిటిని కూడా తెలంగాణకు తీసుకొస్తామా హామీలో కూడా పేర్కొనడం జరిగింది. కేంద్రానికి సంబంధించిన అనేక ఇన్స్టిట్యూషన్స్ అంతా కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తాం. ఏవియేషన్ ఇన్స్టిట్యూట్ కానీ జనజాతర సభను కాంగ్రెస్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది? జనజాతర సభ వద్ద ఎటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి? జన సమీకరణ ఏ స్థాయిలో ఉండనుంది? వాస్తవానికి జనజాతర సభను చాలా కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా 2 సార్లు అక్కడ వచ్చి పరిశీలించిన పరిస్థితి ఉంది. మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులతో పాటు ముఖ్యమైన నేతలంతా కూడా వారం రోజుల నుంచి కూడా పూర్తిగా అబ్జర్వేషన్ చేసిన పరిస్థితి. ఇక్కడ ఎలాంటి చిన్న ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ మనం ఎప్పటికప్పుడే సమాచారాన్ని కూడా కవర్ చేస్తున్నాం, అక్కడ లైవ్ కూడా అందిస్తున్నాం. వాస్తవానికి అక్కడ నుంచి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వేసవి దృష్టిలో కూడా తీవ్రమైన భారీ ఎండలు ఉన్న నేపథ్యంలో వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా వాటర్ గానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ ఎవరైతే జనాలు ఇతర దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అందరికీ కూడా అందుబాటులో ఉంచిన పరిస్థితి ఉంది. ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చూసేందుకు కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. మరోవైపు పార్కింగ్ కు సంబంధించిన ఇష్యూస్ కూడా ఇబ్బంది కలగకుండా పక్కనే సభాస్థలికి పక్కనే ఉన్న ఖాళీ జాగాల్లో కూడా దానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. వాటిని ఔటర్ రింగ్ రోడ్ నుంచి నేరుగా అక్కడికి వచ్చే విధంగా కూడా పరిస్థితి తుక్కు కూడా ప్లేస్ అయితే ఎంపిక చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడ వద్ద ఏదైతే సభను ఏర్పాటు చేశారో అప్పుడు ఏవైతే 6 గ్యారంటీస్ ఆవిష్కరించారు సేమ్ యాసిస్ గా అదే ప్లేస్ లోనే సభను ఏర్పాటు చేశారు. సేమ్ అదే సెంటిమెంట్ అస్త్రంగా కూడా దాన్ని భావించిందని కాంగ్రెస్ పార్టీ చెప్పొచ్చు. సో మొత్తం మీద అదే ప్లేస్ లో కూడా సభ నిర్వహించి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తుంది. సో మొత్తం అన్ని 17 పార్లమెంట్ల నుంచి కూడా పెద్ద ఎత్తున అందరికీ మొబిలైజేషన్ కూడా ఉండేటట్టుగా కూడా అందరికీ వారికి ప్రాధాన్యత ఉండేటట్టుగా కూడా జాగ్రత్తలు తీసుకుందని చెప్పుకోవచ్చు. అన్ని పార్లమెంటు స్థానాల నుంచి కూడా ముఖ్యంగా అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించితో పాటు పోలింగ్ బూత్ల నుంచి కూడా వచ్చే విధంగా కూడా కోఆర్డినేటర్లను ఏర్పాటు చేసి జన సమీకరణ అయితే పూర్తి చేసిందని చెప్పుకుంది. మరి కాసేపట్లో కూడా సభా ప్రాంగణానికి రాహుల్ గాంధీ చేరుకోబోతున్నారు. రాహుల్ గాంధీ చేరుకున్న తర్వాత మేనిఫెస్టోను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.